పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు గలమెత్తారు. అసెంబ్లీని ముట్టడించి నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రేవంత్ పాలనలో పెండింగ్ బిల్లులను మంజూరు చేయడం లేదని వారు మండిపడ్డారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేయడమే తాము చేసిన తప్ప అని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తెలు కుదువ పెట్టి మరీ అభివృద్ధి చేస్తే పస్తులుండాల్సిన దుస్థితి దాపురించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులను క్లియర్ చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా పోలీసులు మాజీ సర్పంచులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించిన పట్ల మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాసర్ అడిగి తెలుసుకుందాం. యాసర్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించడానికి గల కారణాలేంటి? వారు ఎందుకు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు? ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిని పోలీసులు ఎక్కడికి తరలిస్తున్నారు? గుడ్ ఈవినింగ్ శోభన్. సర్పంచులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ఇవాళ అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించారు. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ ఎదురుగా వస్తుండగా పోలీసులు వాళ్ళని అడ్డుకొని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని సర్పంచులు మొరపెట్టుకుంటున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సీఎం డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మాజీ సర్పంచులను వారితో పాటు వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకున్న సందర్భాలను మనం చూసాము. రేవంత్ పాలనలో తమ పెండింగ్ బిల్లు మంజూరు చేయడం లేదని సర్పంచులు మండిపడ్డారు. అప్పులు చేసి మరి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడమే తాము చేసిన తప్ప అని తమ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలను మనం చూస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బిల్లులను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సచివాలయంలో మంత్రులను కలిసినా ముఖ్యమంత్రిని కలిసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ పెండింగ్ బిల్ చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నారు. బిల్లులు చెల్లించే వరకు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించిన పరిస్థితి ఉంది. శోభన్, ప్రభుత్వాన్ని అడుగున బిల్లులు చెల్లించకుంటే ప్రభుత్వాన్ని అడుగున అడ్డుకుంటామని వెల్లడించారు. అటు ఆర్థిక ఇబ్బందులతో బిల్లులు రాక మాజీ సర్పంచ్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ ప్రాణాలు పోతున్న ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సర్పంచులు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ప్రభుత్వం కావాలని తమ బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సర్పంచులు మండిపడుతున్నారు. తమకు వచ్చే బిల్లులను చెల్లించకపోతే తమ పోరాటం ఆపబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటు కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేశామని, కానీ ఈ రోజు కాంగ్రెస్ పాలనలో గ్రామాలు మురికి కూపంలో మారాయని సర్పంచులు తెలుపుతున్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి నోచక దివాలా తీసిన పరిస్థితులు ఉంటున్నాయని చెప్తున్నారు. శోభన్, కానీ యాసర్, మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా మాజీ సర్పంచులు ఇవాళ ప్రజాభవన్ ముందట ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించడం, అదేవిధంగా వారు చేస్తున్న డిమాండ్ పట్ల సంబంధిత అధికారులు ఏమన్నా స్పందించడం జరుగుతుందా? గతంలో కూడా వారు ఇలాంటి నిరసనలు తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఇంత వేసవిలోనూ వాళ్ళు ఇంత తీవ్ర నిరసన తెలపడం పట్ల సంబంధిత అధికారుల నుంచి ఏమన్నా వివరణ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? శోభన్, ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక నిరసన ప్రభుత్వానికి తెలుపుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం చీమ కుట్టినట్లు కూడా కనిపించడం లేదు. ప్రజాభవన్ ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినా అటు మంత్రులు కానీ ఇటు ముఖ్యమంత్రిని కానీ సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిల్లులు కేసీఆర్ హయాంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరైనా ఈ ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడి బీఆర్ఎస్ ప్రభుత్వ సర్పంచులను టార్గెట్ చేసి బిల్లులు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము చేసిన అభివృద్ధి పనులు గ్రామాల్లో ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పటి కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ఎన్నిసార్లు మంత్రులను కలిసినా సీఎం కలిసినా ఎలాంటి స్పందన లేదు. రాబోయే రోజుల్లో
తమ నిరసనను పెద్ద ఎత్తున తెలుపుతామని సర్పంచులు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన పోలీసులు అడ్డుకోవడం సరికాదని తమను అరెస్ట్ చేసి హైదరాబాద్ వ్యాప్తంగా తిప్పి షైనాజ్ గంజ్ తరలించారని సర్పంచులు మండిపడుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.